ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మళ్ళీ నేనైతే ఈరోజైతే ఒక వీడియో అయితే చేస్తున్నాను. అదే సెట్టింగ్స్. ఫ్రేమ్ రేట్ అయితే హైలో అయితే పెట్టుకోండి, బ్రైట్నెస్ అయితే మీడియంలో పెట్టుకోండి, అవుట్లైన్స్ అయితే ఆన్లో అయితే పెట్టుకోండి, వైబ్రేషన్ అయితే ఆఫ్ అయితే పెట్టుకోండి, కలర్ బ్లైండ్ సపోర్ట్ అయితే ఆఫ్ అయితే పెట్టుకోండి. మళ్ళీ కంట్రోల్స్ అయితే నొక్కండి. మీకైతే హెచ్పి పర్సెంట్ అయితే పెట్టుకోకండి, లోయెస్ట్ రిమైనింగ్ హెచ్పి వాల్యూ అని పెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ అటాక్ కంట్రోల్స్ మీకు అడ్వాన్స్ కంట్రోల్స్ అయితే మ్యూ లాంటిది ఒకటి ఉంటుంది, అది మీకు హెల్ప్ అవుతుంది. ఆటోమేటిక్ బేసిక్ అటాక్స్ అయితే ఆన్ అయితే పెట్టుకోండి, మీకైతే చాలా పవర్ అయితే వస్తుంది. ఇన్ మోషన్ పర్స్యూట్ డిస్టెన్స్ అయితే మిల్లీ అయితే పెట్టుకోండి. స్టాండర్డ్ అయితే పెట్టుకుంటే మీరైతే చాలా వరకు అయితే అవుట్ అయిపోతారు. మీరైతే మిల్లీ అయితే పెట్టుకుంటే ఈజీగా అయితే విన్ అవుతారు. ఇన్ మోషన్ పర్స్యూట్ మోడ్ అయితే ఆన్ అయితే పెట్టుకోండి. మళ్ళీ స్కోరింగ్ కంట్రోల్స్ అయితే హోల్డ్ బటన్ డౌన్ అని మాత్రం పెట్టుకోకండి, ప్రెస్ బటన్ అని పెట్టుకోండి. మళ్ళీ కిందకి మీరు స్క్రోల్ చేయండి, తర్వాత మీరు కిందకైతే స్క్రోల్ చేయండి. మళ్ళీ పోకీమాన్ మూవ్ క్యాన్సిలింగ్ కంట్రోల్స్ అయితే ఫస్ట్ అయితే పెట్టుకోండి, ఇంటూ మార్క్ ఉంది కదా అది. నెక్స్ట్ మనం అయితే బ్యాటిల్ ఇన్ఫో అనే దాని దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం. సరేనా ఫ్రెండ్స్? ఈ బ్యాటిల్ ఇన్ఫో అంటే బ్యాటిల్లో మనం ఎలా చేయాలి, బ్యాటిల్ చూడండి. హైడ్ ఆర్ అదర్ ప్లేయర్స్ ట్రైన్ నేమ్స్ వన్స్ మ్యాచింగ్ ఈజ్ కంప్లీట్ ఆఫ్ అయితే పెట్టుకోండి. షో ట్రైనర్ నేమ్ అబోవ్ హెచ్పి గేజ్ ఆన్ అయితే పెట్టుకోండి, అదైతే మీకైతే ఏ పొకిమాన్ ఉందో కనిపిస్తుంది. మళ్ళీ బూస్టెడ్ అటాక్ గేజ్ అయితే ఆన్ అయితే పెట్టుకోండి, మీకైతే చాలా పవర్ అయితే ఉంటుంది. నెక్స్ట్ షో కూల్ డౌన్ డెసిమల్ వాల్యూస్ ఆఫ్ అయితే పెట్టుకోండి. హైలైట్ అవుట్లైన్స్ ఫర్ ఆపోజింగ్ పొకిమాన్ ఆన్ స్క్రీన్ ఎడ్జెస్ ఆన్ అయితే పెట్టుకోండి. మిగతాది లాస్ట్ వన్ కూడా ఆన్ అయితే పెట్టుకోండి. డిస్ప్లే మెసేజ్ వెన్ పొకిమాన్ లెవెల్ అప్ మీకైతే ఆన్ అయితే పెట్టుకోండి. నెక్స్ట్ అయితే ఆడియో అనేది మీకైతే తెలిసి ఉండేది. బీజిఎం అయితే ఆన్లో అయితే పెట్టుకోండి, మీ ఇష్టం, ఎంత వాల్యూమ్ పెట్టుకుంటారో మీ ఇష్టం. మళ్ళా నేనైతే ఒకటైతే చూపిస్తాను. నేనైతే ఒక యునైట్ స్క్వాడ్ అయితే మీ ముందర చేస్తున్నాను. మీకు ఎవరికైనా ఇష్టం ఉంటే మీరైతే నా యునైట్ స్క్వాడ్లో చేరచ్చు. ఉండండి, మీ ముందర చేస్తాను. కొంచెంసేపు ఉంది, అది ఇదైతే లోడ్ అవుతుంది. తర్వాత అయితే ఇప్పుడైతే మీ దగ్గర క్లిక్ చేస్తే కిందకైతే యునైట్ స్క్వాడ్ అయితే కొట్టండి. యునైట్ స్క్వాడ్ నేమ్ వచ్చేసి హర్ష బ్రో టీమ్. మనకి హర్ష బ్రో టీమ్ అయితే బాగుంటుంది. నెక్స్ట్ యునైట్ స్క్వాడ్ డిస్క్రిప్షన్ వచ్చేసి టు బీ ఏ పొకిమాన్ మాస్టర్ ఇన్ పొకిమాన్ యునైట్ అయితే నేనైతే పెడుతున్నాను. ఎవరికైతే ఇష్టం ఉంటే ప్లీజ్ అయితే రిక్వెస్ట్ అయితే అడుగుతున్నాను. మీకు ఇష్టం ఉంటే వెంటనే నా దాంట్లో అయితే చేయండి. నా దగ్గర ఏం రూల్స్ లేవు, జస్ట్ యాడ్ ట్యాగ్స్ అయితే నేనైతే ర్యాంక్డ్ మ్యాచెస్ ఫ్యాన్స్, ఎస్పైరింగ్ ఎక్స్పర్ట్స్ వెల్కమ్, ఇంకా బాస్ రష్ ఎథనెటిక్స్ చెస్ అయితే నేనైతే పెడుతున్నాను అంతే. రష్ అథ్లెటిక్స్ వెల్కమ్, ఓపెన్ టు ఆల్ ప్లేయర్స్ అయితే నేనైతే పెడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. నాదైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మీకు ఇష్టం ఉంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్, ఇంకా నా యునైట్ స్క్వాడ్లో చేరండి. బాయ్.